హాయ్ అండి, ఈ వీడియోలో కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. కాలీఫ్లవర్తో జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా ఒక్కసారి కర్రీ చేసుకొని చూడండి. చపాతీ, పూరి లాంటి వాటితో పాటు రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. సో దీన్ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ అయితే ఫస్ట్ వాటర్లో కొంచెం పసుపు యాడ్ చేసి వాటర్ బాగా కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న సైజు కాలీఫ్లవర్ని అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వాటిని యాడ్ చేసేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి. సగానికి సగం ఉడికిపోతాయండి. సో ఇలా ఉడికిన వాటిని పక్కకు తీసేసుకోండి, వాటర్ ఏం లేకుండా వంపి పెట్టేసి తర్వాత ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంతా సోంపు, 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి రెండింటిని మనము ఆయిల్లో చక్కగా బాగా వేగనివ్వాలండి. వేగిపోయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 4 దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు వీటిని యాడ్ చేసేసి వీటిని కూడా లైట్గా ఫ్రై అవనివ్వండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. వాటిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకుని ఈ ఉల్లిపాయల్ని మనం ఆయిల్లో చక్కగా పచ్చివాసన పోయి కాస్త లైట్గా ఇలా రంగు మారాలన్నమాట. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం లైట్గా కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి ఉల్లిపాయలతో పాటే 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక 3 మీడియం సైజ్ టొమాటోల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ టొమాటోలు అయితే బాగా మెత్తబడిపోయి పైన చర్మం సపరేట్ అయిపోవాలి. ఈ విధంగా గుజ్జుగా మనకు రెడీ అయిన తర్వాత ఇందులోకి ముందుగానే మనం కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసేసుకొని మొత్తం ఈ టొమాటో ఉల్లిపాయలంతా కూడా కాలీఫ్లవర్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకుంటూ దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం కొన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడి లైట్గా దంచి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని యాడ్ చేసేసిన వెంటనే మనం వాటర్ ఏది యాడ్ చేయకుండా జస్ట్ ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఈ మసాలా పొడులు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక 7-8 జీడిపప్పుల్ని వాటర్లో నానబెట్టి అందులోకి ఒక 4-5 పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇది వేగిపోయిందన్నప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ని కడగ్గా ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి బాగా కొంచెం ఉడికిపోయిందన్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలాని యాడ్ చేసి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మనకు బాగా కలిసిపోయింది అన్నప్పుడు దీన్ని మూత పెట్టి మరో 4 నిమిషాలు లేదా 5 నిమిషాలు మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉడికిచ్చేసుకుంటే సరిపోతుందండి. టేస్టీగా మన కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ నిజంగానే చపాతీ, పూరి ఎందులోకైనా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేసేయండి.